కూల్ శామ్. సరే, ఒక పని చేస్తాను. ఆడిషన్స్ ఇవ్వమంటే మన ఇద్దరం కలిసిద్దాం. నీ పక్కనే నేనుంటాను. థ్యాంక్ యూ సిద్ధు. లవ్ యూ శామ్. పద. పోనీరా త్వరగా. అమ్మా అమ్మా, అమ్మ ఇటు వచ్చింది ఏంటి? అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి? అసలు అమ్మ హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? సర్లే, కానిస్టేబుల్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. సరిపోతుంది. కానిస్టేబుల్ సార్, మీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశాను. అక్కడికి అర్జెంటుగా కార్ తీసుకుని రండి. అలాగే సార్. అమ్మా అమ్మా, దమయంతి అత్తయ్య. రే, కారాపు. దమయంతి అత్తయ్య. అనుపమ, కళ్యాణి, బాజీ ముగ్గురు ఇక్కడున్నారేంటి? గుడికని అబద్ధం చెప్పి ఆడిషన్స్ చేయించి ఇక్కడ తిరుగుతున్నారేంటి? ఎక్కడికి వెళ్తున్నట్టు? ఆ కళ్యాణి వాళ్ళు ఇక్కడే ఉన్నారా? బండి తిప్పు. పోనీరా, వెళ్తున్నారు వాళ్ళు. ఈ దారిలో బండి వెళ్ళదు మేడం. నువ్వెక్కడ దొరికావురా నాకు? నువ్విక్కడే చావు. కళ్యాణి, 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 కళ్యాణి.
క్షణంలోనే ఎక్కడికి మాయమైపోయారు వీళ్ళు. ఈ కళ్యాణి అనుపమలకి మాయమైపోయే విద్య తెలుసా ఏంటి? తెలిసినా తెలిసే ఉంటుంది. మాయ చేస్తారు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాలి. వీళ్ళంతా చూస్తాను నేను. సార్ కార్ కీస్ సార్. ఈ వెహికల్ నేను తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఈ కళ్యాణి అనుపమలకి మాయమైపోయే విద్య తెలుసా ఏంటి? తెలిసినా తెలిసే ఉంటుంది. మాయ చేసేస్తారు. సర్లే, ఎక్కడి నుంచి వచ్చినా ఈ కూడలు దాటే వెళ్ళాలి కదా. చూస్తాను, వీళ్ళ సంగతి ఏంటో చూస్తాను. కళ్యాణి దమయంతి మనల్ని గుర్తుపడుతుందేమో. ఛాన్సే లేదమ్మా. కళ్యాణి దమయంతి ఏం కాదులే అమ్మా. పద రామ్మా. ఆగండి. ఏమండి, మీరొస్తున్న రోడ్లో ఇద్దరు ఆడవాళ్లు హడావుడిగా వెళ్ళడం గాని ఎక్కడైనా ఉండడం గాని చూసారా? వాళ్ళని చూడలేదు కానీ నిన్నొక చూపు చూడాలనిపిస్తుంది. అరే మామ, చూసినావా ఎట్టుండదు? ఆ బొగ్గలు చూడు, బూరెల్లాగా. చెంప పగులుతుంది, జాగ్రత్త. ఏయ్, మా ఏరియాకొచ్చి నీళ్ళొల్లేంది? నేను దలుచుకుంటే ఇక్కడి నుంచి కదలవు, చెప్తున్నా. అమ్మో, ఇప్పుడు వీడితో గొడవ ఎందుకు? నోట్లో ఏదో గొణుక్కుంటున్నావేంది? పిలవమంటావా? చెప్పు. మీకు నేను చెంప పగలు కొడతాను అన్నట్టు వినపడిందా? లేదండి, మిమ్మల్ని కాదండి. నా దగ్గర అప్పు తీసుకుని పారిపోయిన ఆ ఇద్దరు ఆడవాళ్ళని. మాటలు జాగ్రత్తగా రాని. ముందు నువ్వు ఈ ఏరియా నుండి వెళ్ళిపో. మళ్ళీ నాకు కనిపించావనుకో, ఎత్తుకెళ్ళిపోతా. అడ్డమైన పోరం బోకులతోని మాటలు పడాల్సి వస్తుంది. కళ్యాణి, ఎక్కడ చచ్చావే? మీ అత్తయ్య ఎక్కడ గుర్తుపట్టిందో అని భయం వేసింది కళ్యాణి. మా అత్తయ్య గుర్తుపట్టలేదంటే ఆ సంపద సిద్ధులు అస్సలు గుర్తుపట్టలేరు. అవును కళ్యాణి,
అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పద. అమ్మా, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నామమ్మా ఈ రోజు కోసం. ఈరోజు ఆ సిద్ధు సంపదలు మిస్ అవ్వకూడదు. సిద్ధు గురించి నీకు తెలుసు కదా కళ్యాణి, జాగ్రత్తగా పట్టుకోవాలి. అవునమ్మా, నువ్వు మంచి టైం చూసుకొని సిద్ధు సంపదలకి కూల్ డ్రింక్ లో స్లీపింగ్ పిల్స్ వేసివ్వు. మెల్లిగా మత్తులోకి జారుకుంటారు. అప్పుడు మనం వాళ్ళని పట్టుకోవడానికి సులువవుతుంది. అలాగే కళ్యాణి. డైరెక్టర్ గారు వస్తున్నారు, అందరూ సైలెంట్ గా ఉండండి. సిద్ధు, నాకు కొడికన్నా దొరుకుతుంది. ఏదైనా జరుగుతుందేమోనని భయం వేస్తుంది. గుండెల్లో భయం ఉంటే అలాగే అనిపిస్తుంది శామ్. చూడు సంపద, ఇది స్టూడియో. ఇక్కడికి యాక్టర్స్ అవ్వడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ పోలీసులు ఎందుకు వస్తారు? అది కూడా శౌర్య. నో ఛాన్స్. నువ్వు ధైర్యంగా ఉండు. నీ యాక్టింగ్ టాలెంట్ అంతా చూపించు. అందరూ ఫిదా అయిపోయి క్లాప్స్ కొట్టాలి. వెంటనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిసి నీతో మూవీకి అగ్రిమెంట్ చేయించుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడ చచ్చారు? ఇంకా రావడం లేదు. ఇక్కడే ఉంటే లాభం లేదు, బతకాల్సిందే. కళ్యాణి, ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా, ఇలా చేస్తున్నాను ఆఫీసర్ అని. ఎన్నిసార్లు చెప్పినా మారదు. కానీ కళ్యాణి ఐడియా బాగుంది. సిద్ధు వాళ్ళు హైదరాబాద్ అందుకే వచ్చినట్టున్నారు. ఈరోజు సిద్ధు గారిని పట్టుకొని ఇన్ని రోజులుగా నేను అనుభవిస్తున్న బాధ మొత్తాన్ని వాడికి నా చేతల్లో చూపిస్తాను. సంతోష్ గారు రెడీనా? రెడీ సార్. ఆడిషన్కి వచ్చిన వాళ్ళని పిలవండి. అలాగే సార్. రుదింది చాలు. వచ్చేయ్. రోలింగ్ సార్. యాక్షన్. నేను నిన్ను మన 10th క్లాస్ నుండి ప్రేమిస్తున్నాను, కానీ నీతో ఐ లవ్ యూ అనే మాట చెప్పడానికి అప్పటి నుండి ఇప్పటి వరకు ధైర్యం చాలేదు. ఇప్పుడు కూడా నీకెందుకు చెప్తున్నానంటే, మీ ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా. బ్రో, ఇంతకీ డైరెక్టర్ గారి పేరేంటి? ఓన్లీ కే అనే ఉంది. డైరెక్టర్ గారి పేరు కళ్యాణ్ చక్రవర్తి. బాహుబలికి రాజమౌళి గారి దగ్గర, ఇస్మర్ శంకర్కి పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశారంట. ఓ, ఓకే. సిద్ధు, కళ్యాణ్ చక్రవర్తి అంటే షార్ట్ కట్ లో కేసీ అని ఉండాలి కదా. ఒకవేళ కే అంటే కళ్యాణినా? పవన్ కళ్యాణ్లో కూడా కళ్యాణ్ అనే పదం ఉంటుంది. అంత మాత్రాన అందరూ ఒకరే అయిపోతారా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక శామ్. నెక్స్ట్ పేరుని పిలవండి.
సార్ ఎవరు వీళ్ళు? సార్ వీడి పేరు సోమేష్ సార్, వీడి పేరు నవీన్. వీళ్ళిద్దరూ సిద్ధు సంపదలు హైదరాబాద్ రావడానికి కార్ అరేంజ్ చేశారు సార్. రేయ్, సిద్ధు ఎక్కడా? వాడు మీకు ఎలా తెలుసు? సార్ వాళ్ళెవరు నిజంగా మాకు తెలియదు సార్. తెలియకుండానే వాళ్ళకి హెల్ప్ చేశారా? కాదు సార్, హెల్ప్ కాదు సార్. మేము చిన్న కార్ ట్రావెల్స్ నడుపుతాం. కార్ 2 డేస్కి రెంట్కి కావాలన్నారు. డ్రైవర్ వద్దన్నారు. అమౌంట్ ఎక్కువ ఇస్తాననేసరికి ఇచ్చాం సార్. డీటెయిల్స్ తెలుసుకోకుండా కార్ ఎలా ఇస్తారా? సార్ ఆ? కార్ ఎలా ఇచ్చారా? ఎలా ఇచ్చారు? సార్ మేము ప్రూఫ్స్ అడిగాం సార్, కానీ వాళ్ళ ఆధార్ కార్డులు నకిలీవి ఇచ్చారు సార్. అంతకు మించి మాకేం తెలియదు సార్. మీకు దండం పెడతాను సార్, పిల్లలు గలవండి సార్, వదిలేయండి సార్. వదిలేస్తాను, కానీ మీరు వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పిన తర్వాతే. కానిస్టేబుల్ సార్. వీళ్ళని లోపలికి తీసుకెళ్లి మన స్టైల్లో ఇంట్రాగేట్ చేయండి. అలాగే సార్, తీసుకువెళ్ళండి. పదండి. ఏమైందమ్మా? ఏమండి చిన్ని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అందుబాటులో లేదనొస్తుంది. ఎక్కడున్నారో ఏమిటో. నువ్వేం కంగారు పడకు శివ. చిన్ని, నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. అలాగే నాన్న. అమ్మగారు, ఏమైంది బాజీ? కళ్యాణ్ అమ్మగారు, అనుపమ అమ్మగారు నన్ను కొంచెం దూరంగా ఉండమని చెప్పి ఇందిరానగర్లోకి వెళ్ళారమ్మా. ఎంతసేపు చూసినా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. ఏమైందో అర్థం కావట్లేదమ్మా. అంటే ఏమండి, వాళ్ళకి ఏమైనా జరిగి ఉంటుందంటారా? శివ, నువ్వేం భయపడకు, వాళ్ళకేం జరగదు. భయపడకుండా ఎలా ఉంటానండి? దమయంతి శౌర్యకి లేనిపోనివి చెప్పింది. శౌర్య ఆవేశంతో వెళ్ళాడు. కళ్యాణి అనుపమని శౌర్య అపార్థం చేసుకుంటే శౌర్య కోపం మీకు తెలిసిందే కదండి. అమ్మా, అనుపమమ్మ ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మా, అనుపమమ్మ ఫోన్ కట్ చేసింది. అయ్యో, మళ్ళీ చెయ్యి. లేదమ్మా, ఫోన్ కట్ చేస్తూనే ఉంది. ఒకవేళ వాళ్ళు మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారేమో, లేకపోతే ఎవరైనా వాళ్ళని కిడ్నాప్ చేశారేమో. నోర్మై, మంచి మాటలు రావా నీ నోటికి? కాసేపు నోరు మూసుకుని కూర్చో. ఏమండి, మనం వెతుకుదాం పదండి. సరే అమ్మా, మీరు ఎక్కడని వెతుకుతారు? మేము వెళ్ళొస్తాం, మీరు కంగారు పడకండి. అనుపమమ్మ వాళ్ళకి ఏం కాదు. పదబాజీ. నెక్స్ట్ శామ్, పద. నగేష్ సార్, సీన్ ఏంటంటే మీరిద్దరు 5 yearsగా లవ్ చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు తనకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. తనని మీతో రమ్మని, ప్రాణంగా చూసుకుంటానని ఒప్పించి మీతో తీసుకెళ్ళాలి. ఓకేనా?
రే, ఇంకా వాళ్ళు దొరికేలా లేరు. ఇంటికి పోనీరా. అలాగే మేడం. చెప్పు వాసన్. సిద్ధు సంపదలు హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళకి కార్ రెంట్కి ఇచ్చిన వాళ్ళు మనకు దొరికారు. అవును, హైదరాబాద్లోనే ఉన్నారు వాసన్. సిద్ధు సంపద వాళ్ళు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్నారు. నేను అక్కడికే వెళ్తున్నాను. అవునా శౌర్య? నేను 10 minutesలో వచ్చేస్తాను.